ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుదాం. 18వ కీర్తన 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అని ఇక్కడ వాక్యము రాయబడి ఉందండి. నా దేవుని బిడ్డలారా, ఆయనకు ఎవరంటే ఇష్టము ఆలోచించండి. లోకములో లోక ఆశలలో తిరుగుతున్నటువంటి వ్యక్తుల, లేకపోతే పాపములో నుంచి ప్రత్యేకపరచబడి పరిశుద్ధతను కలిగి దేవుని వైపు తిరిగి ఇదిగో ఆయనలో ఎదుగుతున్నటువంటి వారా? కనుక ఈ రోజున ఎవరిని ఆయన రక్షిస్తాడు అనంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకు మనము ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటామో ఆయన మనలను తప్పిస్తాడు, ఆయన మనలను విడిపిస్తాడు, ఆయన మనలను రక్షిస్తాడు. నా దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన ఆపదలలో కానీ, అపాయాలలో కానీ, ప్రమాదాలలో కానీ, ఇంకను రోగ బంధాలలో కానీ, బంధకములలో కానీ, ఇటువంటివి ప్రతి వాటిలో నుంచి కూడా ప్రభువు మనల్ని తప్పిస్తాడండి. ఆలోచించండి, దానియేలును దేవుడు సింహాల గుహలో నుంచి విడిపించటానికి, రక్షించటానికి, కాపాడటానికి, సింహముల నోళ్లను మూయించటానికి కలిగిన కారణం ఏమిటంటే దానియేలు నా దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టడు. హల్లెలూయా. దానియేలు దేవునికి ఇష్టడు. అందుకనే ఆయన అంటాడు, నీవు బహుప్రియుడవు అని అంటాడు. దేవునికి ప్రియుడిగా మారిపోయాడండి దానియేలు. దేవుడికి ఒక ప్రియమైన బంధంగా మార్చబడిపోయిందండి దానియేలుతో ఉన్న అనుబంధము. కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా, ప్రభువుకి మనం ఇష్టంగా బ్రతుకుతున్నామా? ఆయనకి ఇష్టమైనదే మనం చేస్తున్నామా? ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తున్నామా? లేకపోతే అయిష్టమైన క్రియలు చేస్తూ దేవుని ప్రేమను పొందలేక దేవుని ఆశీర్వాదాలని కోల్పోతూ నా దేవుని బిడ్డలారా భూ సంబంధమైనటువంటి వాటి చేత మిలినమైపోతూ శాపానికి గురైపోతున్నామా? అలాగున కాక దేవుడు మనల్ని ఇష్టంగా మనల్ని ప్రేమించిన దేవుడు కనుక ఆయనకి ఇష్టలుగా మనం మారి ఆయన చేత మనం ఆశీర్వదించబడే కృప మనకు కావాలని ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, ఇదిగో నా తండ్రి నైనా అయ్యా మీకు నా ప్రభువా, నా తండ్రి నైనా ఇష్టలుగా మేము ఉన్నప్పుడు నా ప్రభువా నీవు మమ్మల్ని తప్పించే దేవుడు కనుక ఆ రీతిగా నా తండ్రి మేము బ్రతకడానికి సహాయం చేయండి. నీకు ఇష్టమైన జీవితం, నీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని మీరు నడిపించమని అడుగుచున్నానయ్యా. అవును ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.